చెన్నై చపాకు వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే టీం కేకేఆర్‌పై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయిన సీఎస్‌కే టీం తరువాత వరుసగా 2 విజయాలతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. బౌలింగ్‌లో కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకున్నారు. ఇంకా బ్యాటింగ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంకా ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే టీం పవర్ ప్లేలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 72 రన్స్ కొట్టారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగా ఔట్ అయినప్పటికీ సంజు శాంసన్, ఆయుష్ మాత్రే చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మెయిన్‌గా ఆయుష్ మాత్రే అయితే కేకేఆర్ బౌలర్స్‌ని చితక్కొట్టేశాడు. కేవలం 17 బాల్స్‌లోనే 38 రన్స్ కొట్టి ఔట్ అయ్యాడు. ఇంకొక ఎండ్‌లో సంజు శాంసన్ చూసుకున్నా 32 బాల్స్‌లో 48 రన్స్ కొట్టాడు. అండ్ డెవాల్డ్ బ్రేవిస్ కూడా కొంచెం స్లోగా ఆడినప్పటికీ 29 బాల్స్‌లో 41 రన్స్ కొట్టాడు. ఇంకా సర్ఫరాజ్ ఖాన్ 23 రన్స్ కొట్టగా శివన్ దుబే 13 రన్స్ మాత్రమే కొట్టాడు. ఇంకా లాస్ట్ 10 ఓవర్స్‌లో పిచ్ కొంచెం స్లో అయినప్పటికీ సీఎస్‌కే టీమ్‌కి మంచి ఫినిషింగ్ దొరకలేదు. ఇంకా సీఎస్‌కే టీమ్ ఓవరాల్‌గా 20 ఓవర్స్‌లో 5 వికెట్స్ కోల్పోయి 192 రన్స్ స్కోర్ చేసింది. ఇంకా కేకేఆర్ బౌలర్స్‌లో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, సునీల్ నారాయణ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా తలా ఒక వికెట్ తీశారు. ఇంకా కేకేఆర్ టీమ్ చేసింగ్ చూసుకుంటే ఎక్కడ కూడా టార్గెట్ చేజ్ చేసేలా కనిపించలేదు. సీఎస్‌కే టీమ్ బౌలింగ్‌లో డామినెన్స్ చూపించింది. ఇది ఉన్నప్పటికీ పిచ్ కండిషన్స్‌ని యూజ్ చేసుకుంటూ రెగ్యులర్ ఇంటర్వల్స్‌లో వికెట్స్ తీస్తూ వచ్చారు. ఓపెనర్ ఫిన్ అలెన్ త్వరగా ఔట్ అయ్యాక సునీల్ నారాయణ్ 17 బాల్స్‌లో 24 రన్స్ కొట్టి ఔట్ అయ్యాడు. ఇంకా అజింక్య రహానె కూడా 22 బాల్స్‌లో 28 రన్స్ కొట్టి ఔట్ అవ్వగా యాంకరిష్ రఘువంశీ కూడా 19 బాల్స్‌లో 27 రన్స్ కొట్టాడు. ఇంక రోమన్ పోవల్, రమణ్‌దీప్ సింగ్ లాస్ట్‌లో బిగ్ షాట్స్ ఆడి రన్స్ స్కోర్ చేసినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కంఫర్టబుల్‌గా విక్టరీ సాధించింది. ఇంకా ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి సీఎస్‌కే విజయంలో కీలకంగా మారిన నూర్ అహ్మద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.